డాన్ మీడియాకు స్వాగతం. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఏపీ నిట్ డీన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డాక్టర్ ఎన్ జయరాం సూచించారు. నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో తణుకు మాంటిసోరి పాఠశాల విద్యార్థులు మంగళవారం ఏపీ నిట్ ప్రాంగణాన్ని సందర్శించారు. ఇండోర్ స్టేడియం, ప్రయోగశాలలు, వర్క్ షాపులు, గ్రంథాలయాన్ని పరిశీలించి యంత్రాలు, పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జయరాం మాట్లాడుతూ దేశాభివృద్ధిలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని, ఎవరైతే టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటారో వారు ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకుంటారని తెలిపారు. బట్టి చదువులు మార్కులు తెచ్చిపెడతాయేగాని విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దలేవని చెప్పారు. ఒక విద్యార్థి పరిశోధకుడిగా రాణించాలంటే పాఠశాల స్థాయిలోనే బలమైన పునాది పడాలన్నారు. ఊహశక్తిని, సృజనాత్మకతను పెంపొందించడానికి పుస్తక పఠనం ఎంతో దోహదపడుతుందని, విద్యార్థులు కష్టపడకుండా ఇష్టపడి చదవాలని వివరించారు. రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేట్ డీన్ డాక్టర్ వి సందీప్ మాట్లాడుతూ విద్యార్థులు వ్యూహాలే లక్ష్యంగా దూసుకెళ్లాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే సైన్స్, సాంకేతికత, ఇంజనీరింగ్, గణితం వంటి స్టెమ్ కోర్సులపై పట్టు సాధిస్తే కోరుకున్న కొలువులను సులువుగా దక్కించుకోవచ్చని వివరించారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా భారత శాస్త్రవేత్తల విజయగాథలను పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.